నా సబ్స్క్రైబర్ వీక్షకులు ఒకరు కామెంట్ పెట్టారండి. హలో సార్, ప్లీజ్ రిప్లై, ఐఎమ్ యువర్ సబ్స్క్రైబర్ సార్. నాకు పిగ్మెంటేషన్ అరౌండ్ ద మౌత్ ఉంది. డర్మటాలజిస్ట్ కన్సల్ట్ అయితే గ్లైకాలిక్ 6% క్రీమ్ రికమెండ్ చేశారు. ఈ క్రీమ్ యూస్ చేయొచ్చా, అన్ని మంత్స్కి రిజల్ట్ ఉంటుందా సార్, సన్ స్క్రీన్ కూడా వాడుతున్నాను అని అడిగారండి. చాలామందికి ఈ ప్రాబ్లమ్స్ కామన్గా ఉంటాయండి. ఇలాంటి వాళ్ళకి మనం కొన్ని క్రీమ్స్ అనేటివే కాకుండా మనం సీరమ్స్ కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. వీటన్నిటి గురించని ఇవాళ వివరించడానికని నేను మీ ముందుకు వస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్స్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, నోటి చుట్టూరు ఉన్న పిగ్మెంటేషన్ ఎప్పటి నుంచి ఉంది అని, చిన్నప్పటి నుంచి ఉంది అని అంటే అది జన్యుపరంగా వచ్చిందనమాట. జన్యుపరంగా వచ్చింది అని అంటే దానికి ఖచ్చితంగా మనము మెయింటెనెన్స్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మధ్యలో వచ్చింది, వయసు పైబడ్డాక వచ్చింది అంటే 16 ఏళ్ళు, 17 ఏళ్ళు, 18 ఏళ్ళకి వచ్చింది అని అంటే అది కూడా జన్యుపరంగా వచ్చిందన్నమాట. ఒకవేళ 25 ఏళ్ళు దాటినాక వచ్చింది అని అంటే అది పిగ్మెంటేషన్స్గా మారుతున్నట్టుగా. అంతకుముందు మనకి ఎటోపిక్ డర్మటైటిస్ అంటే చర్మంలో డ్రైనెస్ రావటం వల్ల కానివ్వండి, లేక వంశంలో ఎవరికైనా ఆస్తమా ఉండటం కానివ్వండి, డ్రైనెస్ స్కిన్లో ఉండటం కానివ్వండి, సైనసైటిస్లో ఉండటం కానివ్వండి, అలానే ఇతరత్ర కూడా ఏమైనా ఉండటంతో మనకి ప్రాబ్లమ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. అయితే ఈ పిగ్మెంటేషన్స్కి మనం మెయింటైన్ చేసుకోవాల్సింది ఎలా అని అంటే సన్ స్క్రీన్ పెట్టుకుంటూ ఉండాలి. అంటే వంశంలో ఎవరైనా కానీ ఉదయం లేసి 10 సార్లు తుమ్ముతూ ఉంటేనండి, లేక సైనసైటిస్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, డ్రై స్కిన్స్ కానివ్వండి, లేక ఆస్తమా ఉన్నది ఎవరైనా చుట్టాలు ఉంటే వాళ్ళకి తోటి పాటు మీకు ఇది రావచ్చు. అయితే ఇది మీరు గమనించాల్సింది ఏంటనంటే, ఈ విధంగా పిగ్మెంటేషన్ ఉంది కాబట్టి ఆ అలర్జీస్ వస్తాయి అని కాదండి. అంటే అలాంటివి ఉన్నప్పుడు ఇలా రావటం అనేది సహజంగా ఉంటుందన్నమాట. ఇలానే కాకుండా పిగ్మెంటరీ డిమార్కేషన్ లైన్స్ అని ఉంటాయి అన్నమాట. అంటే మీకు ఇక్కడి నుంచి ఇక్కడ ఇలా లైన్స్ ఉండి ఇక్కడి నుంచి ఇలా కూడా లైన్స్ ఉండొచ్చు అనమాట. ఈ పిగ్మెంటరీ డిమార్కేషన్ లైన్సే కాకుండా సెబోరిక్ మెలనోసిస్ అంటాం, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా ఉంటుందన్నమాట పిగ్మెంటేషన్స్. లేక నేజోలేబియల్ ఫోల్డ్ కానీ ఇక్కడ కానీ ఉంటుందన్నమాట. ఇలా ఉండటంతో మనకి రిజల్ట్స్ అనేటివి కొద్దిగా జాగ్రత్తగా మనం ట్రీట్మెంట్స్ యూస్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయన్నమాట. క్రీమ్స్, సీరమ్సే కాకుండా మంచి మాయిశ్చరైజర్ యూస్ చేయాలండి. మా దగ్గర సెలిసాఫ్ట్ అనే ఒక మంచి మాయిశ్చరైజర్ ఉంటుంది. ఆ మాయిశ్చరైజర్ తోటి మీకు సెరమైడ్స్, హైలరానిక్ యాసిడ్ తోటి మంచిగా మాయిశ్చరైజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇలా మనం చేస్తూ ఉంటే బెటర్ రిజల్ట్స్ అనేటివి వస్తాయి. అలానే మనకి లేజర్స్, పీల్స్ కూడా ఏమైనా చేయొచ్చని అంటే చక్కగా లేజర్స్, పీల్స్ కూడా చేస్తూ ఉంటే మంచి రిజల్ట్స్ కూడా సాధ్యమవుతూ ఉంటుంది. లేజర్స్, పీల్స్ అనేటివి నెలకు ఒక మాట కానీ 15 రోజులకు కానీ ఒకసారి చేయగలుగుతాం. కొత్తగా మా దగ్గర బ్లూ లేజర్స్ అనేటివి వచ్చాయండి. ఈ బ్లూ లేజర్స్ తోటి మాకు మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుంది. అయితే ఈ బ్లూ లేజర్స్ తోటి మనకి మంచి రిజల్ట్స్ వచ్చిన దాంతో చర్మానికి మంచిగా మెయింటైన్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ బ్లూ లేజర్స్ ఎలా పనిచేస్తాయి, ఎలా ఉంటాయి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. బ్లూ లేజర్స్ అనేది చాలా ఇన్విజిబుల్ లేజర్స్ ఉంటాయండి. చర్మం పైన ఇలా టక్ 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 అని చేసేస్తారండి. చేసినాక మీకు ఎటువంటి ఇబ్బంది అనేది మీకు ఉండదన్నమాట. మీకు చర్మంలో నలుపు కానీ అట్లాంటిది కానీ ఎక్కువగా కావటం కానివ్వండి, లేకపోతే ఇతరత్ర ఇబ్బందులు అనేటివి మీకు ఉండదన్నమాట. అయితే చర్మంలో మనకి ఏమవుతుందనంటే అక్కడ మనం అది రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటే బెటర్ రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. నలుపు అనేది కరిగించటానికని బ్లూ లేజర్స్ బాగా పనిచేస్తాయి. ఎలా చేస్తాయి అని అంటే చర్మ కణాల్లో ఉన్న నలుపుని అది కరిగిస్తూ ఉంటుందన్నమాట. బ్లూ లేజర్స్ చేసుకున్నాక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. బ్లూ లేజర్స్ చేసినాక మీరు ఎండలోకి వెళ్తే అది 0 అవుతుందే తప్ప నష్టమేం కాదండి. అలానే చర్మం పైన ఏమైనా డౌన్ టైం అవుతుందా, ఏమైనా ప్రొసీజర్ చేయించుకున్నట్టుగా ఏమైనా కనిపిస్తుందా అంటే అలాంటిది ఏమి ఉండదండి. సింపుల్గా ఒక 4 గంటల తర్వాత ఫేస్ వాష్ చేసుకొని చక్కగా మాయిశ్చరైజర్ అది పెట్టుకొని దానితో పాటు ఇది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ విధంగా మనం చేస్తూ పోతుంటే చర్మానికి మంచి రిజల్ట్స్ అనేటివి కూడా సాధ్యమవుతూ ఉంటుంది. అయితే మెడిసిన్స్ వాడుకుంటూ చర్మానికి ఇలాంటివి వాడుకుంటూ ఈ విధంగా మనము లేజర్స్, పీల్స్ చేసుకుంటూ ఉంటే బెటర్ రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతాయి. పీల్స్ అనేటివి ఏంటి అని అంటే కెమికల్ పీల్స్ ఉంటాయండి. ఇలా సబ్స్టెన్స్ అట్లా అప్లై చేసేసి దాన్ని వాష్ చేసేస్తారు 5 నిమిషాల్లో. అప్పుడు చర్మంలో ఉన్న నలుపు కూడా బాగా బెటర్గా అవుతూ ఉంటుంది. సో లేజర్స్ గురించి, పీల్స్ గురించి అని తెలుసుకున్నారు కదండి. నలుపు ఉన్నదానికి మనం ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయనే దాని గురించి కూడా మీరు తెలుసుకున్నారు.
నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ తోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు ఈ వీడియోని లైక్ చేసి ఎవరికైనా కానీ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే నా ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బటన్ నొక్కితే తప్పకుండా ఇంకొక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.